300 రూపాయల బొమ్మ కోసం మా మమ్మీ 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? బేసికలీ మనకి ఏదైనా నచ్చితే మన దాని గురించి పెద్దగా ఏం ఆలోచించకుండా వెంటనే తీసేసుకుంటాము. కానీ మన మదర్స్ విషయంలో అలా ఉండదు. వాళ్ళు చిన్నది తీసుకోవడానికి కూడా 1000 సార్లు ఆలోచిస్తారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేళాకి వెళ్ళి ఈ బొమ్మల అంకల్ షాప్ లో ఈ బొమ్మలు అడుగుతుంది. కానీ మా మమ్మీ అడుగుతున్న ప్రైస్ కి అంకల్ ఇవ్వట్లేదని చెప్పి ఈ సంవత్సరం కూడా తీసుకోకుండానే ఇంటికి వచ్చేసింది. అయితే ఆ విషయం నాకు ఆ రోజు అక్కడ తెలియదు. నెక్స్ట్ డే మా షోకేస్ లో ఉన్న బొమ్మలన్నీ చూసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని బొమ్మలు కొంటున్నాను, కానీ ఆ బొమ్మలకి ఏమైందో తెలియదు, మన ఇంటికి అసలు రావట్లేదని మళ్ళీ అంటూ కూర్చుంది. ఇంక ఇలా కాదని చెప్పి పని ఆపుకొని మరి ఇప్పుడైతే నేను రెడీ అయ్యి బయలుదేరుతున్నాను. వెళ్ళి చూద్దాం ఉంటుందో ఉండదో. మా అన్నయ్య కడిగితే షాప్స్ అన్ని మూసేస్తారు అని అంటున్నాడు. బొమ్మలు తెచ్చేసాను, మా మమ్మీ మేడ మీద ఉంది. ఇప్పుడు తీసుకొని వెళ్ళేసి ఇద్దాం. బొమ్మలు కొని తెచ్చావా? ఎంతకి ఇచ్చాడు? దాని గురించి వెళ్ళిపోయావా? ఎంతకి ఇచ్చాడు చెప్పు. అతను ఎంతకి ఇస్తానన్నారు అంతకే ఇచ్చారు. 300కే తెచ్చావా? బొమ్మలే కదా అంత రేట్ ఇవ్వడం ఎందుకని నేను